పద్యభారతి సంతతికి ప్రణామాలు. శ్రీ సీతారామ కళ్యాణమనే గ్రంథంలో 9వ పద్యం. 4 ముఖాలతో ప్రకాశిస్తూ 4 వేదాలను చేతిలో ధరించి తన భార్య అయిన సరస్వతీదేవిని నాలుకపై నిలుపుకొని సకల లోకాలను సృష్టిస్తూ అందరి నుదుట వారి వారి భవిష్యత్తును వ్రాస్తూ పితామహుడనే పేరుతో విరాజిల్లుతూ ఉన్న బ్రహ్మదేవుని నా అభీష్ట సిద్ధి కోసం ఈ పద్యంలో స్మరిస్తూ ఉన్నాను. 4 మోములన్ గలిగి నాథుడుగా వరభారతీ సతిన్ లీలగ నాల్కపై నిలిపి ప్రీతిని వేదచయము చేతిలో దాలిచి సృష్టి చేసెడి పితామహు ధాతను భావిరేఖలన్ ఫాలమునందు వ్రాయగల బ్రహ్మను కొల్తు అభీష్ట సిద్ధికై. ధాతను భావిరేఖలన్ ఫాలమునందు వ్రాయగల బ్రహ్మను కొల్తు అభీష్ట సిద్ధికై. కలము మరియు గళము కోట రాజశేఖర్, కోవూరు, నెల్లూరు.